నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కందిచిందే నేసెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు. మంజుల హాసమా, ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా, విరిసిన పించమా విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా. అరే నాగాలే తగిలినా నా నీడే తరిమినా, ఉలకవా పలకవా వామా, ఎంతో మతి మారినా ఇంతే నా అంగన, మదిని నీటు మధురమైన మనవిని వినుమా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా. పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావలి కాస్తా కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ చల్లులలో, కోయిల గానాలలో, పరిశుద్ధుడే సుని సన్నిధిలో, నవదంపతులు ఒకటవగా. Kal maru
నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మధ్య ఆకాశమా మహిమలో కాననా మధ్య ఆకాశమా మహిమలో కాననా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమార్ నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం పరలోక సౌందర్య తేజోమయుడా 10,000లో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజోమయుడా 10,000లో అతి సుందరుడా ఎప్పుడయ్యా ఎల్క కళ్యాణము ఎక్కడయ్యా కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే సెలవిచ్చిన దేవుడు తండ్రి అదే ప్రకారమైన ఈ వివాహం తండ్రి ఘనముగా మీరు జరిపించండి తండ్రి అయ్యా జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమం తండ్రి జయప్రదంగా మీరు జరిపించమని అడుగుతున్నాం తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ప్రభుని యేసునామమున అడుగుతున్నాం తండ్రి ఆమేన్. సౌండ్ సిస్టమ్ సహకరిస్తుంది ఉన్నది కనుక అందరము కలిసి దేవుని నామానికి మహిమ కలుగునట్లు పరిశుద్ధ 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 ప్రభువా పెళ్లి కుమార్తె వచ్చేటప్పుడు సంఘము లేచి నిలవబడమన్నప్పుడు లేచి నిలవబడి సహకరించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాము. వరమునిడు
శుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ మగునాత్మ పరమూలిడు నాత్మ పరమానంద. అయా ఈ సందర్భము కిషోర్ కుమార్ వివాహము యూదుల శుద్ధీకరాచార ప్రకారము 2-3 తుమ్ములు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, దయచేసి మీ కొరకు నా కుడి వైపున ఉన్న ఈ చైర్స్ మీకోసం ఏర్పాటు చేయబడింది. రంగయ్యంకులు గారు ముందు వివాహ వ్యవస్థని ఈ లోకంలో ఏ మనుష్యుడు చేయలేదు, కానీ దేవుడే ఆ వ్యవస్థను ప్రారంభించాడు. అందుకనే ఆ వివాహము అన్ని విషయములలో ఘనమైంది. ఈ లోకంలో జరిగిన వివాహాలలో మనము మాట్లాడుకోవలసిన ఒకే ఒక వివాహం ఏది అంటే కానా వివాహం. కానా అనే గ్రామంలో ఒక వివాహం జరిగింది. వారి దేశపు సాంప్రదాయం. ద్రాక్షారసం పోస్తూ ఉన్నారు. ఈ లోపల ఉన్న ద్రాక్షారసం అయిపోయింది. ఇంకా ద్రాక్షారసము త్రాగని వారు చాలా మంది ఉన్నారు. ఈ విషయాన్ని యేసయ్య మీరు దీపిక ప్రభువును బాగా ఎరుగునని నేను గ్రహించాను. ఆ విషయం నా వినికిడిలోకి వచ్చింది. కాబట్టి నువ్వు కొంత వాక్యం ఎరుగుదు. నీకు విషయం చెప్తున్నాను. యేసు ప్రభు వారు ఉన్న వివాహంలో కూడా ఏమున్నాయి? కొదువులు ఉన్నాయి. యేసు ప్రభు ఉన్న వివాహంలో కూడా కొదువులు ఉన్నాయి. కాబట్టి యేసు పరిశుద్ధ వివాహము మనము జరిగించినప్పటికీ ప్రతి జీవితంలో ఏముంటాయి? కొదువులు ఉంటాయి. ఆ కొదువులను మనము ఎక్కడికి తీసుకెళ్ళాలంటే ప్రభు సన్నిధిలోనికి తీసుకెళ్ళాలి. ప్రభువునకు తెలియచెప్పేటువంటి వారముగా ఉండాలి. ఆ తల్లి అయిన మరియా వివాహములో ఉన్న ఆ కొదువను యేసయ్యకు విన్నవించింది, అనగా ప్రార్థించింది, యేసయ్యకు తెలియచెప్పింది. రవి అలాగే ఆ దీపికలకు నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కొదువను మీరు ఎక్కడికి తీసుకెళ్ళడం నేర్చుకోవాలి అంటే దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి కుటుంబ ప్రార్థనలో మీ ప్రతి అవసరతను దేవునికి తెలియచెప్పేటువంటి వారుగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎక్కడ 2-3 నా నామమున నీళ్లను నింపండి అంటే వాళ్ళు అంచుల మత్తుకు నీళ్లను నింపారు. ఈ మాటను నేనేమంటున్నానంటే విధేయత అంటున్నా. విధేయత. మొదటిది మరియా విన్నపాన్ని నేర్పిస్తూ ఉంది. రెండోది ఆ శిష్యులు ఏం నేర్పిస్తున్నారంటే విధేయతను నేర్పిస్తున్నారు. దేవుడు మన జీవితంలో ఏర్పడ్డ కొదువను ఏమి చెయ్యమంటే అది చేస్తే తీరుతుంది. దేవుడు ఏది చేయమంటే అది చేయాలి. చాలాసార్లు కొదువ ఏర్పడ్డప్పుడు మనం చేసే పనులు ఏంటంటే బంధువులకు, మిత్రులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ విన్నవిస్తాం. కానీ వారి ఏ సలహా కూడా మన కుటుంబాన్ని కట్టలేకపోవచ్చు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటకు మీరు విధేయత చూపించినట్లయితే మీ కుటుంబంలో ఉండే ప్రతి కొదువను ఆయనే తీరుస్తాడు. దేవునికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. మొదటిది విన్నపం చూపించడం నేర్చుకోవాలి. రెండోది విధేయత చూపించడం నేర్చుకోవాలి. ఈ విధేయతలో మీరిద్దరూ దేవునికి లోబడాలి. రెండోది దీపిక శిరస్సుగా గౌరవించి ఆ రవికి అన్ని విషయాల్లో లోబడి ఉండాలి అంటాడు ఎఫెసీ గ్రంథకర్త. అన్ని విషయాలలో విధేయత చూపించాలి అంటాడు. ఇట్లాగే ఒక ప్రసంగంలో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. అమ్మా, నీ భర్త నీకు శిరస్సు అంటే ఆమెనిందంట. నిజమే నిజమే అనిందట. నీ భర్త నీకు శిరస్సు అమ్మ అంటే ఆమెమనింది నిజమే నిజమే అనింది. పాస్టర్ గారికి డౌట్ వచ్చింది. ఏందమ్మా అంటే, ఏందమ్మా అట్ట అన్నావంటే, పాస్టర్ గారు నా భర్త నాకు శిరస్సు, నేను ఆయనకి ఏమై ఉన్నాను? నా మెడ మీద కదా అయింది. ఇప్పుడు అది ఎడు తిరగాలంటే అటు ఎవరు తిప్పాలా? నేను తిప్పాల్సిందే. నేను ఎడు తిప్పితే అటు తిరగాల అనిందట. కానీ అట్లా కాదు. మీరిద్దరూ ఎవరికి
ఉండాలి, విధేయత చూపించేటువంటి వారిగా ఉండాలి. మొదటిది విన్నవించే పాఠము విన్నపము. కానా వివాహములో రెండవ పాఠం ఏమిటి అంటే విధేయత. విధేయత. 6 రాతి బాణలు నింపమంటే 6 రాతి బాణలు శిష్యులు నింపారు. విధేయత. మూడవ మాట నేను చెప్పి రిజిస్ట్రార్ గారికి సమయం ఇస్తాను. మూడవది ఏమిటి ఏంటి ఆ మాట అక్కడ రాయబడిన తర్వాత ఆ ప్యాసేజ్ మీరు చదువుకోండి. యేసయ్య అన్నాడు, మీరు ఆ నీళ్లు ముంచుకొని తీసుకెళ్ళండి అన్నాడు. ఆ నీళ్లు ముంచుకొని తీసుకెళ్ళి విశ్వాసం లేకపోతే వాళ్ళు ఆ నీళ్లు ఇదే ద్రాక్షరసం అని పోసేవాళ్ళు కాదు. కాబట్టి వివాహంలో ఒకరికి ఒకరు కలిగి ఉండవలసినది ఏమిటి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. క్రైస్తవ కుటుంబం కట్టబడాలి అంటే భర్త భార్యను నమ్మాలి. ఒకరి ఎడల ఒకరు విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసమును కనపరచాలి. దేవుని వాక్యం ఏం చెప్పబడిందంటే లేకపోతే ఆ విందు ప్రధానికి తెలియదు, లేకపోతే ఆ వివాహం జరిగించుకుంటున్న గృహస్థునికి తెలియదు. ఆ ద్రాక్షారసం వారు అందించడానికి వారు ఒకరిని ఒకరు విశ్వసించుకున్నారు. మూడోది ఒకరికి ఒకరు ఇద్దరు కలిసి దేవునికి విధేయత చూపించారు. మూడోది విశ్వాసము. మీ జీవితాల్లో ప్రతి అవసరతను ప్రభు సన్నిధిలో తీసుకెళ్ళడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించారు. వారి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు. స్థానికంగా దైవ పరిచయం చేస్తున్న దైవజనులు మరి వారి అనుమతితో మరి కొన్ని హెచ్చరికలు ఇచ్చి వివాహం జరిగించడానికి నన్ను ప్రేమతో ఈ అవకాశం ఇచ్చిన స్థానిక దైవజనులకి వారి సంఘస్థులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, మనమందరం కూడా ఒక ఘనమైన ఒక ఆశీర్వాదకరమైన మరి ఘట్టంలో మనం ప్రయాణం చేయబోతూ ఉన్నాం. ఈ సమయంలో మనం అందరం కూడా క్రైస్తవ వివాహము అనగానే మనమందరం గమనించాల్సింది ఏంటంటే ఈ క్రైస్తవ వివాహానికి ఒక ఘనత ఉంది, ఒక గొప్పతనం ఉంది, ఒక ఆధిక్యత ఉంది. దాన్ని మనం ఈ వివాహాలు చేసుకునే ఆత్మీయ బిడ్డలు వారు గమనించాలి. రవికిరణ్ కానీ దీపిక వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా దేవుని యొక్క ఆధిక్యతలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. దానిలో మనము గమనించాల్సింది ఏంటంటే వివాహ వ్యవస్థను అనేది ఎదురుగా తీసుకెళ్ళి పెట్టాడు. వెంటనే ఆదామన్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నువ్వు నాలో నుండి తీయబడ్డావు కనుక భార్యవి నా భార్యవి నాది అన్నాడు. అది అసలు వ్యవస్థ. ఆ వ్యవస్థను చేసిన దేవుణ్ణి వీరిద్దరూ కూడా ఆహ్వానించుకోవాలి. మంచి చేసిన దేవుడు వారి కుటుంబ వ్యవస్థలు మంచిగా ఉండాలి అంటే మంచి చేసిన దేవుణ్ణి వారిద్దరూ ఆహ్వానించుకోవాలి. కానా వివాహములో మరి యేసు ప్రభువారిని ఆయన శిష్యులను యేసు తల్లి అయిన మరియును ఆహ్వానించారు. ఈ రోజున జతపరచబడుచున్న ఆత్మీయ బిడ్డలు మరి ఎదురు రవికుమార్ కిరణ్ కానీ బేతాళ దీపిక మీ ఇద్దరు కూడా యేసు ప్రభువారిని వెలపలించడం కాదు కానీ మీ హృదయాలలోనికి ఆహ్వానించాలి. నా హెచ్చరికల్లో నిర్ణయమైనది అంటే ఈరోజు పెళ్లి చేసుకోవడానికి ఇలా ఉండేటప్పుడు కూడా ఇక ఆ ఉప్పు ఎలా ఉండదు కూర మీ అందరికీ తెలుసు. అప్పుడు అనుకుంటుంది దీపిక, మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమ చూసావా. ప్రేమ అనేది బలహీనతను ఎత్తి చూపించి ఇద్దరికి ఏముండాలంటే మంచి హృదయ అంటే దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుని వాక్యం మా ఇద్దరిలో ఉంది, మా ఆయన అలాంటి పనులు చెయ్యడు అనేది భార్యకు ఉండాలి. అలాగే భార్య మీద కూడా రవికిరణ్కి ఏముండాలి అంటే నా భార్య అలాంటిది కాదు, నా భార్య ప్రార్థనకి వెళ్తుంది, దేవుని వాక్యం ఉంటుంది, అలాంటి తప్పుడు పని చేయదు, లేక అలాగా అనుమానించకూడదు అనేది సదుద్దేశం. ఒకరికి మీ ఇద్దరికి మంచి ఉద్దేశాలు, ఒకరి మీద ఒకరికి ఒక అవగాహన. ఎందుకంటే పౌలు గారు అంటాడు, ఈ హేతువు చేత నేను ఈ శ్రమలను అనుభవిస్తున్నాను, నేను క్రీస్తుని ఎరిగిన వాడిని అంటాడు. ఆయన ఎరిగాడు కనుక శ్రమలలో కూడా సంతోషించాడు. మీ ఇద్దరు ఒకరినొకరు మంచి మనస్సాక్షితో అర్థం చేసుకోగలిగారు అనుకులు
అవునండి, ఆనాడు హిజ్కియా రాజే మందిరానికి వెళ్ళాడండి. మనం ఎంతటోడు? ఆయన వెళ్ళేది కాక అందరినీ పోగు చేసుకొని మందిరానికి తీసుకొచ్చారు. ఈరోజు మినిస్టర్లు అయిపోతాం. ఎందుకంటే దేవుడిచ్చిన డబ్బు, దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన బిడ్డలతో అనుభవిస్తున్నారు, కానీ దేవుడికి సమయం ఇచ్చి దేవుడి సన్నిధిలో కాలం గడపలేకపోతున్నారే. అదే కుటుంబాలు పతన స్థితికి, అదే కుటుంబాలు గొడవలకి, అదే కుటుంబాలు బజార్లు ఎక్కడానికి ప్రధాన కారణమవుతుంది. కనుక ఆత్మీయ బిడ్డలారా, దేవుడి మందిరాలకు వెళ్ళండి. దైవజనులు మంచి ఆత్మీయులను దేవుడిచ్చారు కనుక దేవుడి మందిరాలకు వెళ్ళిన పొడి మాటలొద్దు. తడిగా ఉండే దేవుని వాక్య ప్రకారంగా జీవించండి. సంఘమునకు చెందవలసిన ఆశీర్వాదాలు మీ ద్వారా చెందించండి. మీ కుటుంబ వ్యవస్థ రాబో దినాల్లో దేవుడిచ్చిన అద్భుత ఆశీర్వాదం ఏంటంటే మీరిద్దరూ ఫలించండి, అభివృద్ధి నొందండి, భూమిని విస్తరించండి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి అద్భుత సమృద్ధికరమైన బిడ్డలతో ఆశీర్వాదాలతో రాబో దినాల్లో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అతి అనేకులకు ఆదర్శప్రాయమైన కుటుంబంగా దేవుడు మిమ్మల్ని ఆయుత్తపరచును కాక. ఆమేన్. ఈ సమయంలో గవర్నమెంట్ వారు, ఏపీ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను వివాహం చేయడానికి మీ మధ్య నిలబడ్డా. దయతో లేచిన కుటుంబము, వారి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు, అలాగే మరి వేటపాలెం మండలం పెదమాలపల్లి దేశపేట పంచాయతీ వాస్తవ్యులు, బేతాళ హృదయరాజు గారి యొక్క కుమార్తె దీపిక, ఆ బిడ్డ తరపున వచ్చిన బంధువులేమి, స్నేహితులేమి, శ్రేయోభిలాషులేమి, వచ్చిన వాళ్ళు ఎంత ఆలస్యంగా వచ్చినా ఈ కొద్ది సమయంలో మీరందరూ ఇన్వాల్వ్ అయితే ఈ కార్యక్రమంలో ఒక ఆశీర్వాదం మీరు కూడా పొందుకోగలుగుతారు. కనుక దళిత పంచాయతీ వేరు, ఏది అన్ని వేరులైనా ఒకటవటానికి జతపరచబడటానికి డయాస్ మీదకి తేబడ్డారు ఆత్మీయ బిడ్డలు రవికిరణ్, అలాగే బిడ్డ దీపిక. వీరిద్దరూ కూడా కలిసి ఒక నూతన కుటుంబ వ్యవస్థలో, పరిశుద్ధ గృహస్థ మార్గంలో వీరిద్దరు కలిసి ప్రయాణం చేయాలని, మన భాషలో భార్యాభర్తలుగా కలిసి ఉండాలి అని వారు ఆలోచించుకొని దేవుడి సన్నిధిలో మన ఎదుట నిలబడ్డారు. వీళ్ళిద్దరూ కూడా ఇలాంటి పరిశుద్ధ వివాహము చేసుకోనకూడదని ఏవైనా న్యాయ సంబంధమైన ఆక్షేపణలు, కారణాలు, హేతువులు ఏదైనా ఉంటే వాటిని ఇప్పుడు ఇక్కడ ఈ వివాహ వేదికలోనే మీరు తెలియచేయాలి. వింటున్నారా ఆత్మీయ బిడ్డలారా? ఇక ఎన్నటికీ మీరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయడానికి వీలైతే లేదు. మీరందరూ మనసు పెట్టాలి. తర్వాత నేను వెళ్ళలేదయ్యానంటే కుదరదు. ఒక్క 2 నిమిషాలు వినండి. నిలబడినటువంటి ఆత్మీయుడు రవికిరణ్, దీపిక, వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా ఉండాలని దేవుడి సన్నిధిలో మన ఎదుట నిలబడ్డారు. వీళ్ళు పెళ్లి చేసుకోకూడదని మీకు ఏదైనా న్యాయ సంబంధమైన ఆక్షేపణలు, కారణాలు, హేతువులు ఏదైనా ఉంటే వాటిని ఇప్పుడు ఇక్కడ ఈ వివాహ వేదిక స్థలంలోనే మీరు ముచ్చటించాలి. లేకపోతే కన్నడికి కూడా ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయటానికి వీల్లేదు. మీరందరూ మౌనంగా ఉన్నారు. సాంప్రదాయంలో ఏమంటారు? మౌనం అర్ధంగీకారం అంటారు. మాకు అంగీకారం అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వివాహము చూడటానికి వచ్చిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు ఒక ఇష్టమైన కొంచెం సగం కాకుండా కొంచెం గట్టిగా చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. మంచిగా చూడు. అంగీకారానికి దయతో గమనించండి. ఓకే. జీవిత భాగస్వామిగా చేసుకోవటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక దీపికతో కలిసి కాపురం చేయటానికి మనపూర్వకంగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నా. ఎలాగా? మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. ఎవరితో? దీపిక. ఒకసారి చప్పలు కొట్టండి అందరూ కూడా. దీపిక బేతాళ దీపిక నిలబడిన పురుషుడు రవికిరణ్ని నీ జీవిత భాగస్వామిగా చేసుకోవటానికి ఇష్టపడుతున్నామా? వెరీ గుడ్. ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి మీ ఇద్దరు బ్రతికున్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక
రవికిరణ్తో కలిసి కాపురం చేయడానికి మనపూర్వకంగా అంగీకరిస్తున్నావా? పూర్తిగా అంగీకరిస్తున్నాను. వెరీ గుడ్. ఎవరితో? రవికిరణ్. ఎంతకాలం? వెరీ గుడ్. అందరూ ఒకసారి చప్పలు కొట్టండి. ఈ పెళ్ళిళ్ళకి ముందే వీళ్ళని నేర్చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ భాషకు ఇబ్బంది ఏం లేదు మనకి. గాడ్ బ్లెస్ యు బిడ్డ. ఈ సమయంలో పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు లేక మేనమాంగారులు లేక పినతండ్రి గారు ఎవరైనా ఒక కుటుంబం డయాస్ మీదకి రావాలి. అలాగే దీపికా తరపున వారి తల్లిదండ్రులు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి, లేకపోయినా వాళ్ళ మేనమాంగారులు కానీ, లేకపోయినా ఒక పినతండ్రి గారు, చిన్నాన్నగారు, పెదనాన్నగారు ఎవరైనా కుటుంబం డయాస్ మీదకి రావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. త్వరగా రండి. గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. ఏర్పరచినది. మీరే పెద్దోళ్ళు రండి. త్వరపడి పెళ్లి కుమారుడు మీకేం? మరి మీ కోళ్ళని స్థానికంగా సోమరాజుపల్లి పంచాయతీ వాస్తవ్యులు మరి వెంకటరావు గారి కుమారుడు రవికిరణ్కి మరి ఇవ్వటం మీ మేనగోళ్ళని ఇష్టమేనా? ఇష్టమండి, మనస్ఫూర్తిగా ఇష్టం. వెరీ గుడ్. మీకు ఇష్టమైతే ఒక్కడికి ఎదురెదురు తిరగండి. మీకు ఇష్టమైతే రా, వాళ్ళ మధ్యలోకి రా. అమ్మాయి కుడి చేయబట్టుకో. నువ్వు అబ్బాయి కూర్చో, మీ కొడుకు కూర్చో. మీరు కలపకండి, మీ ఇద్దరు కొట్టుకోండి. ఇక దగ్గరికి రా, మధ్యలోకి రా. అమ్మాయి ఇక్కడ చూడండి. అదే మీరెందుకు వదిలేదు? వీళ్ళు అదన కూడా చాలు చాలు. వీళ్ళిద్దరు ప్రమాణాలు చేయబోతున్నారు. మనం చాలా జాగ్రత్త. అయ్యా మాస్టర్ గారు, నువ్వు చెప్పింది చెప్పాను ఆ రోజు అనబాక. వింటున్నావా? నీ మనస్ఫూర్తిగా నేను చెప్పేది నీవు ఇష్టపడి చెప్పాలి. ఓకే? అమ్మాయి వైపు చూడు. అమ్మాయి సరిగ్గా చూడు. ఇంతకుముందు అమ్మ నాతో చూస్తా ఏదైనా మాట్లాడుకుని ఇప్పుడు ఏ అన్నం ఉంటే ఆమెతో చూస్తా చెప్పుకోవాలి. ఇష్టం లేకపోతే ఒకసారి పప్పుని పెట్టాను వేసుకొని తినంటుంది. ఈ కట్ట అటు చూసి అట్ట అనుకోండి. కరెక్ట్గా చూసి అయ్యా ఉండేను తినాలా, అప్పుడు అని ప్రేమ. ఓకే? ఈ సమయంలో వీళ్ళిద్దరు ప్రమాణాలు చేస్తున్నారు. దయతో గమనించండి. ఎదురు రవికిరణ్ అను నేను, బేతాళ దీపిక అని నిన్ను, బేతాళ దీపిక అని నేను నా జీవిత అటే చూడడం చూడవాక. బేతాళ దీపిక అని నిన్ను, బేతాళ దీపిక అని నేను నా జీవిత భాగస్వామిగా చేసుకొని, నా జీవిత భాగస్వామిగా చేసుకొని, నా జీవిత కాలం అంతయు, నా జీవిత కాలాంతయు వ్యాధి అందును, వ్యాధి అందును, ఆరోగ్యమందును, ఆరోగ్యమందును, కలిమి అందును, కలిమి అందును, లేమి అందును, లేమి అందును, సుఖము ఎందును, సుఖము అందును, దుఃఖము ఎందును, దుఃఖము అందును నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి, ఆదరించి, ఆదరించి, పరామర్శించి, నా జీవిత కాలం అంతయు, నా జీవిత కాలాంతయు ఇతరులను ఎవ్వరిని ఆశింపక, ఇతరులను ఎవరిని ఆశింపక, నీకు భర్తనయుందునని, భర్తనయుందునని దేవుని ఎదుట, దేవుని ఎదుట, సంఘము ఎదుట, సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. ఏం చేసావు? ఏం చేశా? ప్రమాణం చేసి ఎవరితో? దీపికతో. ఎంతకాలం? జీవితకాలం. వెరీ గుడ్. అందరూ ఒకసారి చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి. గాడ్ బ్లెస్ యు. దేవుని అబ్బాయి వైపు చూడు. ఓకే? బేతాళ దీపిక అని నేను,
గంటలు దీపికాన్ని నేను ఎదురు రవికిరణ్ణి ఆమె నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకొని నా జీవిత భాగస్వామిగా చేసుకొని నా జీవిత కాలం అంతయు నా జీవిత కాలం అంతయు దేవుని వాక్య ప్రకారం దేవుడి వాక్య ప్రకారం నీకు లోబడి ఉండి లోబడి ఉండి నా జీవిత కాలం అంతయు నా జీవిత కాలం అంతయు వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యం అందును కలిమి అందును కలిమి అందును లేమి అందును లేని అందును సుఖము ఎందును సుఖము ఎందును దుఃఖము ఎందును దుఃఖము ఎందును నిన్ను ప్రేమించి ప్రేమించి ఆదరించి ఆదరించి పరామర్శించి పరామర్శించి నా జీవిత కాలం అంతయు నా జీవిత కాలం అంతయు ఇతరులను ఎవరిని ఆశింపక ఇతరులను ఎవరిని ఆశింపక నీకు భార్యనయుందునని నీకు భార్యనై ఉందినని ఏమై ఉంటాను భార్య కొంతమంది నేను భర్తనై ఉంటాను అంటారు. అందుకే ఏమై ఉంటా చెప్పు. భార్యనై వెరీ గుడ్. భార్యనయుందునని భార్యనై ఉందినని నా జీవిత కాలం అంతయు నా జీవిత కాలం అంతయు దాని చొప్పున జరిగించునని దాని చొప్పున జరిగించునని దాని చొప్పున జరిగించునని దేవుని ఎదుట దేవుని ఎదుట సంఘం ఎదుట సంఘం ఎదుట ప్రమాణము చేస్తున్నాను. ప్రమాణం చేయించును. ఏం చేసావు బిడ్డ? ఎవరితో? రవికిరణ్ ఎంతకాలం? జీవిత వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఒకసారి మీ అమూల్యమైన కరాలతో చప్పట్లు కొట్టండి. వారి యొక్క హృదయాలలోంచి మాట్లాడి దేవుడు బ్లెస్ చేయును గాక. ఆమేన్. ఈ సమయంలో ఒక్క మాట వినండి. క్రైస్తవ వివాహము అనేది వీరిద్దరు చేసిన ప్రమాణాలే పెళ్ళైపోయిన దానికి నిదర్శనం. ఏదైనా తోటలో ఆదాము అవ్వ నిలబెట్టినాక వాళ్ళిద్దరు ప్రమాణాలు అక్కడ మొట్టమొదట ఆదామే చేశాడు. ఏం చేశాడు అంటే, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం, నువ్వు నాలో నుండి తీయబడ్డావు కనుక నువ్వు నారివి, అంటే నువ్వు నా భార్యవి అన్నాడు. ఇలాగ చేతులు పట్టుకొని ఏదైనా తోటలో వెళ్ళిపోయారు. వీళ్ళారా గమనించండి. ఇంకా ఇక్కడ కొంతమంది ఆచారాలు భారతదేశ సాంప్రదాయాలు కొన్ని పెట్టుకుంటున్నారు కనుక వారి వారి పద్ధతులు కొన్ని ఇన్వాల్వ్మెంట్ అవుతున్న వివాహాల్లో. కనుకయ్యా పెళ్ళికి ఏమైనా గుర్తుగా తెచ్చావయ్యా? ఏం తెచ్చా? ఈ మా గట్టిగా చూస్తున్నాను. ఒకసారి ఓకే చూడండి ఒకసారి ఒక్క నిమిషం. మీరిద్దరు తర్వాత పెళ్లి చేసి చిన్నగా చిన్నగా నువ్వు చూస్తూ అందరికి చూపించాలా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఒక్క నిమిషం. నేను చెప్పే మాట చెప్తే వివాహ సంబంధమైన దేవరని దీవెనలు నారాయణముగను వీరలపై ఆగుగ వేగమెదిగ నిన్ను పావన యేసుని భారగను. దేవరని దీవెనలు నారాయణముగను వీరలపై
దేవా దీవించండి, చక్కని బిడ్డలతో ఆశీర్వదించబడాలని దైవజనులు ప్రార్థన చేస్తుండగా మీరందరూ ఏకీభవించాలి. అయ్యా పుష్పాలు ఈ ప్రార్థనలో పంచొద్దు, ప్రార్థన అయినాక పంచుతారు. వీళ్ళిద్దరూ మీ మధ్యకు వస్తారు. మీ చేతిలో ఉన్న పుష్పాలతో వేయండి, బ్లెస్ చేయండి. తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చినాక సంతకాల కార్యక్రమం చేస్తాను, భోజనాలు జరిగించుకుంటాను. ప్రార్థన చేస్తాను. మీ కుడి హస్తాన్ని వధువుల వైపు చాపండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ప్రియులను గాయపడిన మీ చేతుల్లో పెడుతూ ఉన్నాము. ఇంతవరకు మీరు యవన ప్రాయాన్ని మీరు దీవించి నడిపించారు. ఈ దినమున ప్రభువా మీరు ప్రేమించి భార్యాభర్తలుగా వీరిని మీరు పరిశుద్ధ వివాహంలో జతపరిచారు. మీకు స్తోత్రము. ఈ బిడ్డలు ప్రభువా మీ చేతుల్లో తండ్రి భార్యాభర్తలుగా దీవించబడుచు ఉండగా మీరు వారిని ఆశీర్వదించండి. మీకు స్తోత్రాలు. ద్రాక్షారసము కంటే ఏమన్నైన ప్రేమ వీరికి దయచేయండి. నీటి వంటి వాక్యమును వీరి హృదయాల్లో మీరు నింపండి. మీ మాటలు చొప్పున వారి జీవితాలను మీరు ఆశీర్వదించి మీరే దీవించి అనేక జీవితాలకు మాదిరికరమైన క్రైస్తవ జీవితాలు మీరు వీరికి దయచేసి మహిమ పొందమని యేసు క్రీస్తు పుణ్యనామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వజ్ఞానమునకు మించిన దేవుని దయ, మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని తోడు, సహవాసము, సమాధానం మరి ఈ దినమున జతపరచబడిన ఆత్మీయ బిడ్డలకును, అల్కరణకును, దీపికాకును ఈ ఘనతను అలంకరింప చేయటానికి దేవాతి దేవుడు సహకరించిన వాతావరణమును సమస్తమునకును, ఇరువురు కుటుంబాలకును, బంధుమిత్రులకును, స్థానిక సంఘమునకును, అతి ముఖ్యముగా ఈ బిడ్డలు ఫలించి అభివృద్ధి నుండి భూమిని విస్తరించుదురుగాక. ఆమేన్, ఆమేన్. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదెంత, హాయి నింపి గాలినంత, ఊదమంటే ఓపిరెంత రే. కళ్ళు రెండు పుస్తకాలు, భాష లేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా. నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. అహమప్పులన్నీ కొమ్మలై పూల వాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే, దాని ఊరు మనములే. ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువునియో అంతే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు.
ముక్కల్లా అయిపోతే పాదాలు ఉన్నాయా బంధించే దారాలు ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే జాబిలీటు చేరెను పొరపాటుననియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలో తిక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సమాను చూసి నీ సందేశి ఏసేకే కా చికిరి చికిరి గుండె సొరకెట్టేశాక ముందు వెనక ఈడే గాలి కొక్కేసిందే పిల్ల చికిరి చికిరి ఆడుగుల మచ్చైందెల్ల ఆ చంద్రులో ముక్క చారిందది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధం చింతాకులా ఉందే పాదం సిర్రాకులే నడిసేవాటం ఏ ముక్కవో అందాలు ఒళ్ళంతా వంకీలు పంచాయతీ ఎదురు వెంకట్రావు గారి యొక్క కుమారుడు ఎదురు రవికిరణ్ బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పెదమాలపల్లి దేశాయపేట పంచాయతీ బేతాళ హృదయరాజ్ వారి కుమార్తె బేతాళ దీపిక వీరి ఉభయులు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షములో పరిశుద్ధ వివాహమునకు అంగీకరించి జతపరచబడివి తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మరియు భారత ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిద్దరూ భార్య హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ
గోరింటాకెట్టుకున్న సందామామవే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటాకెట్టుకున్న సందామామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ సిగ్గలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా పొరకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికి పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందామామవే హే హే లా 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 లా. హే 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 లా 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 లా. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం హింటే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటావు శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం సోసి ఇల్లారా బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే లా లా లా. నీ జంట కట్టుకున్న సందమామనే లా లా లా. లా 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 లా. లా 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 లా. आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే
కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే, నా సఖివి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే, నువ్వు ఏ సంట నో అంటే నో అంట, ఓకే బంగారం, నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే, నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా, నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా, నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో, నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై, నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా, ఓకే నా బేగం, आरा से प्यारू अंदम तन ऊरू, सारे हुशारू बेगम बेजारू, ना रोजा నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే, నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. రానే వచ్చావా వానై నా కొరకే, వేచే ఉన్నాలే, నీతో తెచ్చావా ఏదో మై మరుపే, ఉన్నట్టున్నాలే, నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ, కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ, ఉరికే ఉరికే మనసే ఉరికే, దొరికే దొరికే వరమై దొరికే, ఎదకే ఎదకే నువ్వీదరికే, నన్నే చేరితివే వెతికే, ఉరికే ఉరికే మనసే ఉరికే, దొరికే దొరికే వరమై దొరికే, ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే. తనకేనా ఇచ్చావని, అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని, పెదవుల మధ్య సరిహద్దే ఇక రత్తే అని ముద్దే అడగగనే అలజడిలాల్లే, మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే, ఉరికే ఉరికే మనసే ఉరికే, దొరికే దొరికే వరమై దొరికే, ఎదకే ఎదకే నువ్వీదరికే, నన్నే చేరితివే వెతికే, ఉరికే ఉరికే మనసే
చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనస్సే చలి చైత్రం జతగా కలగని వెన్నెల సమీపించను నీ పేరుగా హరివెల్లి నా మెడదల్లెను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగనే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యినా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి నీరులేని చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే మళ్ళీ అళకొస్తానే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టున్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా
ఇన్నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీగారం దేన్ని కాను గీయాలే ఎంత బుజ్జగించాలే పెట్టు నువ్వు తెంచేలా లంచమేంటి కావాలే కాలివాన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టు నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా నాన్నెత్తర కులాసా నీ కలలకి చేసా నీకోసం వయసు వాకిలి కాసా అసలు పోగేశా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేశా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లె చుట్టేస్తాంది చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరి వాస్తుగా పెంచానిట్టావం